షూటింగ్ లొకేషన్కి వెళ్తున్నాము. ఇవాళ షూటింగ్ డే. క్లయింట్స్ ఆల్రెడీ వచ్చిండ్రట. నిన్న మొన్న అంతా లొకేషన్ సెర్చ్ చేయడము, లొకేషన్ చూసుకోవడము, ఈ లొకేషన్ అంతా ఓన్ చేసుకోవడమే అయింది. ఈరోజు అసలు షూట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో మేకింగ్ వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియోలో వస్తాయి. ఏమున్నాయి ఇక టిఫిన్స్? కచోరీ, సమోసా, మిరపకాయ బజ్జీ. సమోసా, మిర్చి, పకోడీ ఇవే. తిని చెప్పు నువ్వే బలి కావాల్సి చాలా కాదు ఫ్లేవర్స్ అవి. ఏంటది? నువ్వే తింటాను. స్మైల్స్ కెమెరా చూడొద్దు, మీ ఇద్దరు చూసుకుంటూ మాట్లాడుతారండి. ఓకే వచ్చేయండి, వాక్ చేయండి. ఈరోజు జైపూర్లో సెంట్రల్ మ్యూజియం దగ్గర షూట్ స్టార్ట్ చేసినాము. ఫస్ట్ లొకేషన్ ఇదే సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే ఇక్కడ లోపల కూడా ఛాన్స్ లేదు. అంటే లోపల పోవచ్చు కానీ కెమెరా అలౌడ్ లేదు. సో బయటనే తీసుకోవాలి. సో బయటనే మంచిగా అనిపిస్తుంది, మనకు మంచిగా వస్తున్నాయి షార్ట్స్. సో రిఫ్లెక్టర్ యూజ్ చేసి ఇక్కడ కొన్ని వాకింగ్ షార్ట్స్, వైడ్ షార్ట్స్ అట్లా క్యాప్చర్ చేస్తున్నాం. అయిపోయింది. నడిచేటప్పుడు రన్ చేయలేదు. ఇప్పుడు ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఇంత యాక్షన్ అప్పటి చెప్తూనే ఉన్నాం. సెంట్రల్ మ్యూజియం ముందు కొన్ని షార్ట్స్ తీసుకున్నాం. ఇక్కడ కొంచెం ఎండ బాగా అయ్యేసరికి కొంచెం ముందుకెళ్ళి వేరే లొకేషన్లో షూట్ చేద్దామని వెళ్తున్నాము. ఇక్కడ వైట్ షాట్ వస్తలేదు, అందుకే అక్కడ కొంచెం ముందుకెళ్ళి ఆ ట్రాఫిక్ వచ్చేలాగా, ఈ మ్యూజియం మొత్తం వచ్చేలాగా కవర్ చేద్దామని ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ షూటింగ్ మాత్రం పోలీసులు ఎక్కడ ఇబ్బంది పెట్టడము, అబ్జెక్షన్ ప్రాబ్లం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. కొన్ని పెయిడ్ లొకేషన్స్ ఉన్నాయి, అక్కడ మాత్రం పే చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పెయిడ్ లొకేషన్స్ ఉన్నా కూడా బాగా టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఉంటే ఫ్రీ ఉన్నాయి, లేకపోతే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సెంట్రల్ మ్యూజియం దగ్గర కొన్ని షార్ట్స్ తీసుకున్నాము. ఆ రోడ్ సైడ్ ట్రాఫిక్లో షార్ట్స్ తీసుకున్నాము. ఆ తర్వాత ప్యాట్రిక్ గేట్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చాలా కపుల్స్ షూట్ జరుగుతున్నాయి. సో మనకు అనుకున్న ఫ్రేమ్ రావాలంటే వెయిట్ చేయాల్సి వచ్చింది. సో కొన్ని షూట్స్ చేసుకున్నారు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మేము అనుకున్న కొన్ని షార్ట్స్, మాకు అక్కడ అవైలబిలిటీని బట్టి కొన్ని షార్ట్స్ తీసుకున్నాము.
డన్ డన్ చాలు 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 రెడీ 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 నవ్వండి రెడీ ఎస్ యాక్షన్ చాలు చాలు రెడీ ఎస్ యాక్షన్ స్మైల్ టర్న్ డన్ డన్ ఏం కాదు నువ్వు ఫాస్ట్ అయినా ఫాస్ట్ అట్లే అట్లే వెళ్ళారు ట్రాక్ చేయనా ఎందుకు వస్తాను నాతో రెడీ అంటే ఇద్దరు సిమ్ అవుతుంది కాబట్టి సెట్ అవ్వట్లేదు జస్ట్ కొంచెం ఎంతవరకే ఫుల్లీ వెళ్ళి ఎంత వీలైతే అంతవరకు వేసి అంకులా అస్సలు లేడు. మొత్తం ఆపోజిట్ అత్తమా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కరెక్ట్గా ఏ ఇవన్నీ నాతో కానీ పోతానంటే ప్యాటికా గేట్ దగ్గర షూట్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. అక్కడ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ జరిగినాయి. సో వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపి మన షార్ట్స్ కోసం మన క్లిప్స్ కోసం వాళ్ళని పక్కకు జరిపి కొంచెం టైం వెయిట్ చేసి లైన్లో నిల్చొని మనం టైం వరకు వెయిట్ చేసి అక్కడ కొన్ని షార్ట్స్ తీసుకున్నాము. దాని తర్వాత దాని ముందు కూడా కొన్ని లొకేషన్స్ ఉంటాయి, అక్కడ కూడా కొన్ని షార్ట్స్ తీసుకున్నాము. దాని పక్కనే కొద్దిగా దూరం వస్తే దురంద్వార అని ఇంకొక లొకేషన్ ఇది. సో ఇక్కడ కూడా షూట్ చేస్తున్నాము. ఇక్కడ ఇంచుమించు ఒక 1 అవర్ నుంచి షూట్ జరుగుతుంది. స్మైల్ చూడకు ఏం లేదు అక్కడ ఉత్తి ఏం లేదు చూపించమన్నారు కాబట్టి చూపిస్తాను. ఏమెందుకు లేదు కన్నీ డబ్బాలు జైపూర్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫాలూడా లస్సీ షాప్ ఇది. రాజస్థాన్ లస్సీ ఫ్యూచర్ में देगा शादी करने के बाद इधर लोकेशन क्या होगा ఇక్కడ మిక్స్డ్ ఫాలూడా మంచి టేస్ట్ ఉంటుందట షాప్లో. కష్టం రాడట మంచి ఫేవరెట్ అవుతుందట. रामचंद्र कुल्फी क्या है भाई? इसका नाम हाँ नाम क्या है? फलूदा मिक्स फालूदा काई को टेस्ट है? हाँ फ्रेंड्स हाँ ये अच्छा है टेस्ट बहुत अच्छा है. अच्छा है ये क्या है भाई? कराटे ఫేమస్ స్పాట్ హవా మాల్. ఇక్కడ అంతా పబ్లిక్ ఉన్నారు కాబట్టి మేము ముట్టుకుంటామంటే పైన ఒక టీ స్టాల్ ఉంది. ఆ టీ స్టాల్ నుంచి షూట్ చేస్తే ఇది బాగా వస్తుందని ప్లాన్ చేసినాము. సో ఈ పైనకి వెళ్ళి ఆ టీ స్టాల్ దగ్గర షూట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది హవా మహల్. ఇది మొత్తం దీని కింద మొత్తం రోడే, కాంపౌండ్ అట్లా లోపల అట్లా ఏముండదు. సో ఇక్కడ అంతా రోడ్డు ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంది. సో అందుకే మేము ఏమనుకున్నామంటే ఇక్కడ పైన ఆపోజిట్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఈ బిల్డింగ్ వాళ్ళని మేము అడిగితే వాళ్ళు చార్జబుల్ అని చెప్పారు. సో ఎంత అని అడిగితే 2500 అన్నాడు. అది కూడా జస్ట్ 1 అవర్కే 2500 అన్నాడు. సరే ఏం చేస్తాం, ఇంకా దాకా వచ్చినాం కదా, ఈ లొకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ మనకు తీసుకోవడానికి కూడా మంచిగా ప్లేన్గా ఉందని సో మేము ఇక్కడ ఈ డబ్బులు పే చేసి ఇక్కడ షూట్ చేస్తున్నాము. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ కపుల్స్ కూర్చోబెట్టి ఈ సజెషన్లో క్యాప్చర్ చేస్తున్నాము.